పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు నిజంగా దానికి చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఏంటంటే నిజంగా మెగా అభిమానులు అందరూ గోలగోల గగ్గోలు పెట్టేస్తున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు యాక్చువల్గా రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 12న. ఇంతకీ ఈ హరిహర వీరమల్లుకి వచ్చిన అభ్యంతరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటంటే జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. జూన్ 1వ తారీఖున మొత్తం ఏపీలో ఉన్న థియేటర్లన్నీ బంద్ చేస్తున్నారు. ఏంటి కావాలని పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అయితే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి కుట్రపూరితంగా కావాలని ఈ రకమైనటువంటి అడ్డంకులు ఎదురిస్తున్నారు అని అయితే అంటున్నారు. నాదో డౌట్ అండి, వాస్తవానికి అధికారంలో ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ఎవరు కుట్ర చేస్తారో, కాబట్టి ఆయన సినిమాకి మాత్రమే అడ్డంకులు పెట్టడానికి ఎవరు అడ్డంకులు పెడతారో అనేది నాకు ఇలాంటి ప్రశ్నలు సభా లక్ష ఉండిపోయినాయి అనుకోండి. తర్వాత ఏంటంటే మెయిన్ బంద్ ఎందుకు అంటే కనుక ఎగ్జిబిటర్లు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు మాకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మా డిమాండ్లు చాలానే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. మెయిన్ ప్రధానంగా ఏంటంటే సింగిల్ స్క్రీన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, సింగిల్ స్క్రీన్ సినిమాలు ఉంటాయి కదా థియేటర్లో, ఆ థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్లకి ఇప్పటి వరకు అద్దె ప్రాతిపదికన వీటిని రన్ చేస్తున్నారు, అద్దె ప్రాతిపదికన. కానీ ఇప్పుడు మాకు అలా కాదు, ఎలాగైతే మల్టీప్లెక్స్లకి షేర్ ఇస్తున్నారో సేమ్ అదే టైంలో మాకు కూడా షేర్ ఇవ్వండి, మాకు అద్దె ప్రాతిపదికన వద్దు, మేము నష్టపోతున్నాం అని ఎవరైతే సినిమా థియేటర్లో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో, ఎగ్జిబిటర్ ఇలా చాలామంది, కాబట్టి అందువల్ల థియేటర్లు మూసివేస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తు అయితే కనుక వాళ్ళు బద్దు చేస్తానంటాం, ఒకెత్తు అయితే కనుక హరిహర వీరమల్లుకే కావాలని చేస్తున్నారని వాళ్ళు ఆరోపించింది ఒకెత్తు అయితే, ఏంటి కందుల దుర్గేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందామే. చూపించాలనుకున్నారో వారెవరు కూడా వాళ్ళ థియేటర్స్ని రన్ చేయాలి. నిజానికి అసలు ఎగ్జిబిటర్స్ ఎవరైతే థియేటర్ నిర్మించి సినిమాలు ప్రజలకు చూపించాలనుకున్నారో వారెవరు కూడా వాళ్ళ థియేటర్స్ని రన్ చేయట్లే. ఇవన్నీ కూడా లీజు మీద నడుస్తున్నటువంటివి. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఎక్కడైనా సరే థియేటర్స్ అన్నీ కూడా లీజుకు తీసుకోబడ్డటువంటి థియేటర్సే. దాంతోపాటు ఈ అద్దె లేకపోతే లీజుకు అనేటువంటి అంశం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి ఉంది. సడన్గా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేవండి అనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు. అదే ఆయన చెప్పింది నాకు మీకు ఒక ముక్కలో చెప్తాను నేను. ఎలా అంటే కాబట్టి కావాలని పనిగట్టుకుని ఒక రకమైనటువంటి రాజకీయం నడుపుతున్నారు, ఒక కుట్రను తెరలేపుతున్నారని చెప్తున్నాడు ఆయన. కుట్ర లేపడానికి, కక్షలు పెట్టడానికి ఎవరికి అవసరం, కాకపోతే వాళ్ళ లాసులో ఉన్నారు, వాళ్ళకి కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నింటినీ డిమాండ్ రూపంలో మాకు తీర్చాలని చెప్తున్నారు. మరి పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే కనుక నాదొక ఉచిత సలహా అనుకోవచ్చు, మీరు ఏదో అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రముఖ నటుడు అయితే కనుక, అలాంటి నటుడు, ఒక పేరున్న నటుడు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటిది పెడితే మా బాధ, మా గోస, మా గోల వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఆపొచ్చు, అంతే కదా. అంతేకాదు ఈరోజు సమావేశం జరుగుతుంది, పైగా బీభత్సంగా ఒకటే కాదు కొన్ని వందల వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి. ఏమని, పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు అది ఆపడం కోసం ఆ నలుగురు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా నలుగురు అంటే కనుక నాకు తెలిసి ఏమన్నానంటే దిల్ రాజు గారు కానీ, అలాగే అల్లు అరవింద్ గారు కానీ, లేదా దగ్గుబాటి సురేష్ బాబు గారు కానీ, లేదా ఇంకొక ఆయన సునీల్ నారాయణ కానీ, వీళ్ళు మాత్రం ఈ నలుగురు ముందుండి కావాలని థియేటర్లన్నీ బంద్ చేస్తున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లుకి దెబ్బతినడం కోసం అనేది మాట్లాడుతున్నారు. అదేమీ కాదు, వాస్తవం మాట్లాడాలంటే కనుక వాళ్ళ లాసుల్లో ఉన్నారు. వాళ్ళ సింగిల్ స్క్రీన్ ఏదైతే థియేటర్లు ఉన్నాయో వాటిని వాళ్ళు రన్ చేయలేకపోతున్నారు. మల్టీప్లెక్స్ లాగా పర్సంటేజ్ అంటే సినిమా ఆడిన దాని మీద వారం రోజులు కలెక్షన్ వచ్చిందనుకో, ఆ వారం రోజుల కలెక్షన్ నుంచి పర్సంటేజ్ ఇస్తే కనుక వీళ్ళు రన్ చేసుకోగలరు. సేమ్ మాకు కూడా అలాగే పర్సంటేజ్లు ఇవ్వండి అని కొన్ని డిమాండ్లే చెప్తారు. ఆ డిమాండ్లు ఏ వింటే సరిపోతుంది, తీర్చి అయితే కనుక తీర్చొచ్చు. ఒక్క మాట చెప్పాలి ఇక్కడ నేను ఖచ్చితంగా, ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సినిమా యాక్టర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన విషయం మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఖచ్చితంగా ఫోటో ప్లే చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని సినిమా హీరోల్ని అగౌరవపరిచాడు, చిరంజీవి గారిని మరీ అగౌరవపరిచాడు. ఎక్కడో కారులో ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దాకా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అని రకరకాలుగా ఎవరికి తోసిందాడు, ఎవరికి నచ్చినట్టాడు మాట్లాడేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సంబంధం ఏంటి, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అని అన్న నోళ్ళు మూతపడిపోయాయి ఏంటో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈ అంశాన్ని ఎవడో మాట్లాడట్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఏదైతే సినిమా
ఖచ్చితంగా ప్రభుత్వం అంటే అన్ని పరిశ్రమలు ఉంటాయి ప్రభుత్వంలో. సినిమా పరిశ్రమ దానికి అతీతమేం కాదు. ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి సినీ పరిశ్రమ మొత్తం ప్రభుత్వాన్ని అడుగుతుంది అంటారు. కాబట్టి సినీ పరిశ్రమ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ మమేకమయ్యే ఉంటాయి నా అంచనా నా అభిప్రాయం ప్రకారం. కాబట్టే అది వేరు ఇది వేరు కాదు. ఖచ్చితంగా వీళ్ళకి అవసరం వచ్చింది, ఇప్పుడు ఆపద ఉంది కాబట్టి మరలా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి 1వ తారీఖు నుంచి బంద్ అన్నారు, కానీ ఈ లోపల నాకు తెలిసి మాట్లాడిన తర్వాత సెటరేట్ అవుతుంది. ఈరోజు ముఖ్యమైన సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయిన తదనంతరం అదేంటని తెలుస్తుంది. మొత్తానికి ఏదైతేనండి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం దాన్ని ఆపడం కోసం పనిగట్టుకుని కక్ష కట్టి కుట్రపూరితంగా రాజకీయం చేసి ఇలాంటి పదాలు ఏం లేవు అక్కడ. కాబట్టి వాళ్ళు ఆపాలనుకున్నారు జూన్ 1 తారీఖు నుంచి. ఒకటండి ఆ లెక్కేసుకుంటే జూన్ 1 తారీఖు నుంచి చాలా సినిమాలు ఉన్నాయి లెక్క వేయాలంటే. కానీ వాళ్ళందరూ కూడా ఇబ్బందే కదా, వాళ్ళందరూ కూడా నష్టపోతున్నట్టే కదా. కాబట్టి అదే విషయం. ఒకవేళ వస్తే కనుక నష్టపోవడం అని జరిగితే కనుక పవన్ కళ్యాణ్ గారు నష్టపోరు. చాలామంది వీడియోలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు నష్టపోరండి. నిర్మాత ఎవడైతే ఉన్నాడో వాళ్ళు నష్టపోతాడు. అర్థమైంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నొప్పే ఉంది, ఎవరికైనా ఉంది. ఎందుకంటే యాక్ట్ చేస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. కానీ నిర్మాతలు నష్టపోతారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ బాధ కూడా అదే. మీకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ వీళ్ళ బాధ కూడా అదే. ఎగ్జిబిటర్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా మేము నష్టపోతాం, అద్దె ప్రాతిపదికన మాకు చెల్లించే ఆ డబ్బులు ఎందుకు మాకు కొరగవట్లేదు, మాకు రావట్లేదు, థియేటర్లన్నీ మూసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పే వాళ్ళ గోల్ అదే ఇంతకేని. కాబట్టి ఇంకా ఆ విధానాన్ని స్పష్టి చెప్పి పాత విధానం మాకు వద్దు, మాకు కూడా ఏదైతే మల్టీపర్పస్ హాళ్ళు ఉంటాయో, మల్టీప్లెక్స్లు ఉంటాయో, ఆ మల్టీప్లెక్స్లో ఎలాగ షేర్ ఇస్తున్నారో అలాగే షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగి కరెక్ట్ అయినటువంటి డిమాండ్లు అయితే కనుక ప్రభుత్వం వాటిని తీర్చడంలో తప్పే లేదు. సేమ్ అదే అద్దె ప్రతిపాదన తీసేసి అదే పర్సంటేజ్ ఏర్పాటు చేస్తే మరీ మంచిది. అంతే నీ నలుగురు ఉన్నారా అని అంటే కనుక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే దానికి సంబంధించిన పరిశ్రమ చెందిన పెద్దలు ఉంటారో ఆ పెద్దల పేర్లు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఎవరో కావాలని పని కట్టుకుని ఏదో మూట కట్టుకుని ఎవరిని ఉద్దేశించి చేయరు. కాబట్టి కావాలని హైప్ కోసమో లేకపోతే రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కావాలని టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావాలని ఆపుతున్నారు అని ఎవరికి అని ఏం లేదు. నాకు తెలిసి అయితే ఇదంతా సోదే ఇంకా నాకు తెలిసి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, నేను చెప్పిన మాటల్లో నా అభిప్రాయం ప్రకారంగా మీరు ఆలోచించి చూడండి. కాబట్టి కావాలని ఎవడో పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఆపడంలా. ఎగ్జిబిటర్కి డిస్ట్రిబ్యూటర్కి నష్టాలు ఉన్నాయి, ఆ నష్టాలు తీర్చండి అయ్యా. నష్టాలు తీర్తే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, లేదా వాళ్ళ డిమాండ్లు తీర్చేస్తే సాల్వ్ అవుతాయి. ఇది పెద్ద నేషనల్ ఇష్యూ అయితే కాదు నాకు తెలిసి. ఇంకొక మాట చెప్పాలి నేను మీకు, ఎందుకంటే మెగా అభిమానులందరికీ అలాగే చాలామంది అసలు అంటే జనసేన తరపు నుంచి వాళ్ళ నుంచి చాలామంది మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మంత్రి గారే మాట్లాడారు, కందులు దుర్గేష్ గారు, ఈ విషయం గురించి. కానీ మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి రాష్ట్రంలో, వాటి గురించి మాట్లాడలా. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడండి దుర్మార్గుడు. 4 ఏళ్ళు, కనీసం పట్టుమన్న 4 ఏళ్ళు కూడా లేదు. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడండి. ఇలాంటి వాటి కోసం మాట్లాడాలా జనసేన పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా. కానీ ఇది కాదు కదా, ఇది నేషనల్ విషయం కాదు కదా. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ప్రాబ్లం క్లియర్. కాబట్టి అదే నేను చెప్పాలనుకుంది. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవ్వాలి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.